ఈ రోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి యొక్క విశిష్టతని, ఆ రోజు ఏం చేస్తారో, మన మోడర్న్ సైన్స్ కి ఫిజికల్ వరల్డ్ గురించి తప్ప స్పిరిచువల్ వరల్డ్ గురించి ఏమాత్రం తెలియని మన సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పిన విషయాలు, అలాగే మనలో కొంతమంది నమ్మని ఇంకా తెలియని విషయాల గురించి ఫారెన్ సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. మన హిందూ ధర్మం ప్రకారం పాటించే క్యాలెండర్ చాంద్రమానం, అంటే చంద్రుడి యొక్క భ్రమణాన్ని బట్టి రోజులు, తిథులు ఇంకా నక్షత్రాలు మారుతూ ఉంటాయి. దాన్నే లూనార్ క్యాలెండర్ అంటారు. ఇందులో 12 నెలలు, 27 నక్షత్రాలు, 30 తిథులు ఇంకా 2 పక్షాలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఫాలో అయ్యేది సోలార్ క్యాలెండర్. దీంట్లో సూర్య భ్రమణాన్ని బట్టి రోజులు మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక డేట్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక మంత్ ని, దానిలో ఒక డే ని స్పెసిఫై చేస్తాము. కానీ అప్పట్లో మన లూనార్ క్యాలెండర్ లో వచ్చే ఒక నెలని, అందులో వచ్చే తిథిని స్పెసిఫై చేసేవారు. సింపుల్ గా చెప్పాలంటే సోలార్ క్యాలెండర్ లో న్యూ ఇయర్ ఫస్ట్ మంత్ లో వచ్చే ఫస్ట్ డే అంటే జాన్ 1. అలాగే మన లూనార్ క్యాలెండర్ లో ఫస్ట్ మంత్ చైత్ర మాసం ఫస్ట్ డే పాడ్యమి, అదే ఉగాది. అందుకే మీరు గమనిస్తే మనం జరుపుకునే పండుగలన్నీ ప్రతి సంవత్సరం ఒకే డేట్ న రావు. ఫర్ ఎగ్జాంపుల్ మహాశివరాత్రి, ఇది ఈ సంవత్సరం ఫెబ్ 26 వచ్చింది. అదే ముందు సంవత్సరంలో మార్చ్ 8 వచ్చింది. కానీ మీరు గమనిస్తే సంక్రాంతి మాత్రం అటు ఇటుగా ప్రతి సంవత్సరం 13, 14, 15 తేదీల్లో మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశికి ప్రవేశిస్తాడు. ఇది సూర్య భ్రమణాన్ని బట్టి పెట్టారు. అందుకే అటు ఇటుగా ప్రతి సంవత్సరం ఒకే డేట్ న వస్తుంది. ఇప్పుడు మనం శివరాత్రి రోజు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారో చూద్దాం. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. దీన్ని మన శాస్త్రంలో ఇలా వర్ణించారు: పాతాళం కన్నా లోతుగా, అంతరిక్షం కన్నా ఎత్తుగా, ఆది అంతం లేకుండా ఈ అనంత విశ్వంలో ప్రకాశవంతమైన జ్యోతిలా వ్యాపించి ఉంది. ఈ లింగోద్భవం గురించి మన పురాణాల్లో ఒక కథ ఉంది. అదేంటంటే, ఒకనాడు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనాడుతూ ఉండగా, అప్పుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న మహాశివుడు వీళ్ళని పిలిచి, మీలో ఎవరైతే నా ఆదిని గాని నా అంతముని గాని కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు కింద వైపుకి, బ్రహ్మ పై వైపుకి వెళ్తారు. అలా కొన్ని వేల ఏళ్లు గడిచినా శివుని మొదలు గాని చివరి గాని దొరకలేదు. అలా ప్రయాణిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి దారిలో మొగలి పువ్వు కింద పడుతూ కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను శివుడి తల మీద నుంచి కొన్ని వేల ఏళ్లుగా పడుతున్నా అని చెప్తుంది. దానితో నేను ఇంక పైకి వెళ్ళడం అసాధ్యమని మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకొని శివుని దగ్గరికి వెళ్తాడు. అప్పటికి విష్ణుమూర్తి ఇదంతా శివుని మాయాన్ని గ్రహించి, నాకు నీ మొదలు కనిపించలేదని నిజం చెప్పేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం, నేను నీ మొదలుని చూశాను, ఇదిగో దానికి పువ్వే సాక్ష్యం అని చెప్తాడు. దానితో వీళ్ళు అబద్ధం ఆడుతున్నారని గ్రహించిన మహాశివుడు బ్రహ్మదేవుడిని, నీకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని, ఇంకా మొగలి పువ్వుని నువ్వు పూజకి పనికిరావు అని చెప్పిస్తాడు. ఎలా అయితే ఈ ప్రకాశవంతమైన జ్యోతిర్లింగం అంధకారం అనే చీకటిని పోగొడుతుందో, అలాగే మనసులో ఉన్న జ్ఞానజ్యోతిని కూడా ప్రకాశింపజేయడానికి శివరాత్రి రోజు జాగారం చేసి ఉపవాసం ఉంటారు. ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే మన మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచడం. జాగారం అంటే ఆ రోజు రాత్రి ధ్యానం చేస్తూ మానవ శరీరంలో ఉన్న సహస్ర, అర్జున, విశుద్ధి, అణహత, మణిపూర్ణ, స్వాధిష్టాన, మూలాధార ఈ 7 చక్రాలని ఊహించుకుంటూ ఓంకారాన్ని జపిస్తూ ఉండడమే. జ్ఞానాన్ని పొందడానికి 112 మార్గాలు ఉన్నాయని శివుడు పార్వతీదేవితో చెప్తున్నట్టు విజ్ఞాన భైరవ తంత్రాలో చెప్పబడింది. శివుడు పుట్టినప్పుడు ప్రకాశించిన కిరణాలు పడిన చోట్లనే ఈ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు. ఇది మొత్తం 64. ఇందులో ముఖ్యమైనవి 12. అవి సోమనాథ్ జ్యోతిర్లింగం, శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం, ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఖాండ్వాలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, దియోగర్లో వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలో భీమశంకర్ జ్యోతిర్లింగం, రామేశ్వరంలో రామనాథ స్వామి జ్యోతిర్లింగం, ద్వారకాలో నాగేశ్వర జ్యోతిర్లింగం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, నాసిక్లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, రుద్రప్రయాగ్లో కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్లో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ప్రతి హిందూకి ఈ జ్యోతిర్లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనే కోరిక ఉంటుంది. అలాగే మన దేశంలో ఈ 8 శివాలయాలను చూస్తే కేదార్నాథ్, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి, ఏకాంబరేశ్వర ఆలయం, అన్నమలయార్,
నటరాజాలయం, ఇంకా రామనాథస్వామి ఆలయం. వీటన్నింటినీ కలిపితే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దాన్నే శివశక్తి అక్షరేఖ అంటారు. ఇవన్నీ సరిగ్గా 79 degrees లాటిట్యూడ్ మీద కట్టారు. 4000 సంవత్సరాల క్రితం ఎటువంటి జీపీఎస్ కానీ శాటిలైట్ కానీ లేకుండా ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ 8 దేవాలయాల్లో 5 ఆలయాలలో పంచభూతాన్ని ప్రతిష్ఠించారు. నీరుకి తిరువన్నైకావల్లో జంబుకేశ్వరుడిగా, అగ్నికి తిరువన్నమలైలో అన్నమలయార్గా, గాలికి కాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడిగా, భూమికి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా, ఇంకా ఆకాశానికి చిదంబరంలో నటరాజస్వామిగా ప్రతిష్ఠించారు. ఈ నటరాజస్వామిని ప్రాణశక్తికి ప్రతీకగా చూస్తారు. పెద్ద నటరాజస్వామి విగ్రహాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ CERN ముందు పెట్టారు. CERN అంటే ద యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. వీళ్ళే గాడ్ పార్టికల్ ని డిస్కవర్ చేశారు. ఈ ల్యాబ్ లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అక్కడి ఫేమస్ ఫిజిసిస్ట్ ఫ్రిడ్జోఫ్ క్యాప్రా ఒక కొటేషన్ చెప్పారు. సబ్ అటామిక్ పార్టికల్స్ లో ఉండే ప్యాటర్న్స్ కాస్మిక్ డాన్స్ కి, శివతాండవానికి ప్యారలల్ గా ఉన్నాయని చెప్పారు. ఇంకా వేల సంవత్సరాల క్రితమే భారతీయులు శివతాండవాన్ని ఊహించి ఇత్తడితో ఈ నటరాజస్వామి విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు మా ఫిజిక్స్ సైంటిస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి సబ్ అటామిక్ పార్టికల్స్ లో ఉండే కాస్మిక్ డాన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్పారు. ఇదొకటే కాదు, మన పురాణాల్లోని చాలా విషయాలు సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి. సో మన పెద్దవాళ్ళు చెప్పినవి మూఢనమ్మకాలు అని తీసి పడేయకుండా దాని వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.